నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ మహేష్, డిఎంపీడీఓ పురుషోత్తం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి పలువురు రెవెన్యూ అధికారులు హాజరు కాకపోవడంతో సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది. సమావేశంలో గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై చర్చించాల్సి ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల గైర్హాజరీ కారణంగా పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. దీంతో ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డెవలప్మెంట్ స్కీమ్ అనేసి ఇంతకుముందు వచ్చి మాకు మన విలేజ్ సింగిల్ బేస్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దానికి కేబుల్ వైరు ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కూడా ఇస్తున్నాము. అది ఏంటంటే సీసీ రోడ్ వేసినారు. మనం యాడ పోలేదు, యాడ పోతుంది తెలవకుండా వాళ్ళకి ఇబ్బందుల్లో ఉండాలి. దాన్ని కొంచెం చూడాలి. మళ్ళీ ఎస్టిమేట్లు వేసి మన ఎస్టీ కాలనీకి లోపల తాకం బాగా కట్టింది, చాలా ఇబ్బందిగా ఉంది. గ్రామస్తులు దాన్ని చూస్తే వాటర్ కూడా తాగాలనిపించదు, విధులేని పరిస్థితుల్లో తాగుతున్నారు. దానికి ఫండ్స్ చూస్తూ గ్రామ పంచాయతీలు చేయలేకపోయాయి. కాబట్టి ఆ 2 గ్రామాల్లో ఆ పైప్ లైన్ మార్చేస్తే బాగుంటుంది సార్. నమస్కారాలు. ముఖ్యంగా ఆర్డర్ డిపార్ట్మెంట్ చేస్తున్నాను. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫున గ్రామాల్లో ముఖ్యంగా ప్రొవైడ్ చేయాలి మౌలిక సదుపాయాలు, ఒకటి డ్రింకింగ్ వాటర్, 2 డ్రైనేజ్ ఫెసిలిటీస్. ప్రభుత్వం వారు కానీ స్పెషల్ ఆఫీసర్ నియమిస్తే కూడా మనం దగ్గరుండి రాబోయే వ్యవస్థలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నది. అదేవిధంగా ఈ టైల్స్ కానీ వాటర్ ట్యాంకులు పెరగడం కానీ ఇవన్నీ మనం ముందు కూడా చేయాలి. ఎందుకంటే ఇంత బాగుంటాం కాలం అయిపోయింది. ఆరోగ్యం స్కూల్ కూర్చుంటే అయిపోయేదే లేదు. కానీ నాకు మా ఊళ్ళో చేసే కావాలా, దాన్ని నాకేమో 5వ తరగతి ట్రైనింగ్ పెట్టి ఆ విధంగా మనం ఒకవేళ మన కాలం అనేది అయిపోయినా మనం రిక్వెస్ట్తో మనకు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీ ద్వారా అన్నీ కూడా మనం చేసుకుని ముందుకు పోవాలి. ఎందుకంటే మన నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్లో ఎవరు వస్తారో ఆ వచ్చే వరకు కూడా మనం ఆ స్పెషల్ ఆఫీసర్లకు మనం చేతుల వదలు ప్రతి ఒక్కరిని కూడా ముందు తీసుకునే ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా చేయాలని కూడా మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఏదైతే బిల్స్ ఏదైనా రావాల్సి ఉంటే సర్పంచులు వివిధ రకాల సిబ్బందికి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలకు, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సర్పంచులు అనేది ఈ కాల పరిమితి రేపుతో తీసుకుంటున్నాం. మనకి లాస్ట్ అంటే ఈరోజే మన సర్పంచులు ఈ మీటింగ్ రావడం జరుగుతుంది. ఈ మీద జరిగే మీటింగ్లు పరిగణనకి కాదు. కానీ ఇంతకుముందు ఏదైనా మనం ఏదో తప్పులు చేసుకుంటే ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా మనకు మీటింగ్ మనకు ఎలక్షన్ జరిగే టైం ఉంది. మనం ఏమంటే గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు పార్టీకి సంబంధించిన కాదు, ప్రతి ఒక్కరికి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది చేసినాం. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఎవరో ఒకరు వస్తారు, లేదా ఏ విధంగా జరుగుతుందో ఒక మనకే పర్మిషన్ వస్తుంది. మనం నెక్స్ట్ ఎవరికి వచ్చినా